ఓం నమో నారాయణాయ. ఈరోజు విష్ణు సహస్రనామాలు వంటి అంతరార్థాలు శ్లోకం 16, 17, 18 చూద్దామండి. మొదటిగా శ్లోకం 16 ఒకసారి పలుకుదామండి. భ్రాజిష్టుర్భోజనం భోక్త సహిష్టుర్జగదాదిజః అనఘో విజయో చేత విశ్వయోని పునర్వసుః. మొదటి పదం అండి. భ్రాజిష్ఠుః, లోకానికి వెలుగును ప్రసాదించే లోకేశుడు వెలుగులోనే నివసిస్తాడు. ఆ మహా తేజముతో ప్రకాశించే జ్యోతిర్మూర్తిని రాజిష్ఠుః అందు. తర్వాత పదం భోజనం అంటే అతడే భుజించే భోక్త. భోక్త భుజించే భోజనం కూడా అతడే. తర్వాత భోక్తాహ, గీతయందు చెప్పినట్లు అహం వైశ్వానరో భూత్వ అంటే తాను జఠరాగ్ని అయి చతుర్విధాహారములను పచనము గావించుచు దేహ సౌష్టమునిచ్చు వాడును. సృష్టిలోని జీవకర్మలను భవనమునకు తెచ్చుటకు వాటిని భుజించు గ్రహించి తేజము బలమునిచ్చు శక్తిదాతను భోక్త అందరు. సింపుల్ గా ఆనందాన్ని అందించే అందం, అందం వల్ల లభించే ఆనందం రెండూ అతడే. అతడే ప్రకృతి, అతడే పురుషుడు, అతడే భోజ్యం, అతడే భోక్త కూడా. తర్వాత సహిష్ఠుః, సహిష్ఠత్వం అనగా సహనము గల స్వభావం. తనను నమ్ముకున్న వారి అందున్న అనురాగంతో వారు చేయు దుష్కార్యములను ఓర్పుతో పాటించక ప్రేమను మార్చకుండా సహించు గుణము గల స్వామిని సహిష్ఠుః అని అందరు. తర్వాత జగదాదిజః, జగములన్నిటినీ అవి పుట్టక పూర్వమే ఏ శక్తిమంతుడు పుట్టినాడో ఆ శక్తిమంతుని జగదాదిజః అని పొగడు గానంతో. తర్వాత అనఘుః, పాపము అనే ధూళి ఏమాత్రం అంటని వానిని అనఘు అని సంకీర్తన చేదు. పాపం అనగా ధర్మ వ్యతిరేకులు, సాధు హింసాపరులు ఎక్సెట్రా. విజయః జేతాః, పాపాలను పారత్రోలి పరమ నికృష్టమైన పనులను కూడా పరమ పావన భావనతో స్వీకరించగల ఔదార్యం అతని జయ విజయాలకు ఆధారం. ప్రపంచంలో ప్రతి అణువులో మంచిని చూడగల మహస్వికి పరాజయం ఉండదు. అతనిదే విజయం. అతను నిజమైన జేత. విశ్వయోనిహి పునర్వసుః, విశ్వమంతా అతని సంకల్పం నుండే ఉదయిస్తుంది. ఉదయించిన ప్రతి చైతన్యము లయిస్తుంది. కానీ లయించిన లావణ్యం అనగా అందచందాలతో కలిగి ఉండటాన్ని లావణ్యం అంటారు. ఆ లావణ్యం మళ్లీ ఉదయించక మానదు. ఉదయానికి లయానికి మూలం అతడే. మాటి మాటికి ఉదయింపచేసి చివరకు తనలో లయింపచేసుకునే పునర్వసు తత్వం పరమాత్మలో ఉంది. తర్వాత శ్లోకం అండి, శ్లోకం 17 ఒకసారి పలుకుతామండి. ఉపేంద్రో వామన ప్రాంశు రమోఘ శుచిరోర్జితః అతేంద్ర సంగ్రహ సర్గో ధృతాత్మా నియమో యమః. ఉపేంద్రః అంటే సకల చరాచర జగత్తును క్షణములో తనలో లీనం చేసుకుని మరుక్షణంలో మళ్లీ ప్రభవింపచేయగల జగత్ ప్రభువు. వామనావతారంలో ఇంద్రునికి సోదరుడిగా జన్మించాడు. పేరు ఉపేంద్రుడుగా పిలువబడ్డాడు. తర్వాత పదం వామనః, పరిస్థితిని బట్టి సరిపెట్టుకోగల వినయశీలి కాబట్టే పొట్టి తమ్ముడిగా అంటే వామనుడిగా పుట్టి బలిని పాతాళంలోనికి సాగనంపాడు. ప్రాంశుః, వామన రూపమున దానముకొని పొట్టి రూపమును పెంచి త్రిలోకములను ఆక్రమించిన త్రివిక్రమమూర్తిని ప్రాంశుః అందు. తర్వాత పదం అమోఘ్, స్థూలకాయుల్లో మహాకాయుడిగా అణుకువగా ఉన్న, అతిశయించి ఉన్న అతనిలోని ప్రాశస్త్యం విశిష్టత అని అర్థంలో మార్పు లేదు. ఎప్పటికీ అతని కీర్తి అమోఘమే. శుచి ఉజ్జిత, శుచి అనగా పవిత్రమునకు మారుపేరు. అతని పవిత్రత పరాక్రమము అంటే ఊర్జిత
పరాక్రమం అంటే ఉచిత, ఎన్నటికీ అకుంఠితం. తర్వాత అతీంద్ర, ఆయన ఇంద్రుని శక్తిని అధిగమించే శక్తిమంతుడు కాన అతీంద్రగా పిలిచెద. సంగ్రహ, తనకు భక్తులైన వారిని స్వీకరించువాడు కాన సంగ్రహగా పిలిచెదరు. సర్గ, స్వర్గమనగా సృష్టి అని అర్థం. ఆయనే దేవీ దేవతలను ఇంకా ఇతరులన్నింటినీ సృష్టించిన వాడు గాన సర్గ అని పిలిచెదరు. ధృతాత్మ, ఇంద్రుడు ఇంకా ఇతర భక్తులందరినీ మంత్రముగ్ధుల్ని చేసేవాడు, వారి హృదయాలకు మనస్సుకు ఆనందాన్ని ప్రసాదించేవాడు గాన ధృతాత్మగా పిలువబడ్డాడు. నియమ, ఆయన తన భక్తులను నియంత్రించేవాడు, నడిపించేవాడు గాన నియమ. అలాగే యమ, మనోబుద్ధి చిత్తహంకారాదిగా ఉండు అంతఃకరణములలో అనగా కోరిక, చంచలత్వము మొదలైనవి సంచరించు శరీరంలోని ఇంద్రియ వికారములుగా వాటిని సంచరింపచేయుచు వాటి ప్రభావమునకు మాత్రము తాని స్వాధీనము కాకుండా ఉండు అధిపతి యమః అందురు. తర్వాత శ్లోకం అండి, శ్లోకం 18 ఒకసారి పలుకుదామండి. వేద్యో వైద్య సదా యోగి వీరః మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః. అర్థం తెలుసుకుందామండి. వేద్య, దేవతల దారిద్ర్యం తొలగించేందుకు అమృత మదనంలో సహాయపడేందుకు కూర్మావతారుడుగా అవతరించాడు గాన వేద్య అని పిలువబడుతున్నాడు. వైద్య అనగా తన కీర్తిని వ్యాపింపచేయటంతోనే వ్యాధులను నయం చేసే ఆది వైద్యుడైన ధన్వంతరి దేవునిగా అవతరించాడు. ధన్వంతరి భగవానుని రూపంలోనే దేవతలకు ఆయన అమృతాన్ని ప్రసాదించాడు గాన వైద్య అని పిలువబడ్డాడు. సదా యోగి, ఆయన ఎల్లప్పుడూ దేవతల శ్రేయస్సుకై పనిచేసేవాడు కావున సదాయోగి అని పిలుపు. వీరః, ఆయన పాలసముద్రం మదనంలో వచ్చిన అమృతాన్ని పొందే ఆతృతతో దేవతలతో తలపడిన శక్తివంతులైన రాక్షసులను సంహరించిన వాడు కాన ఆయన్ని వీరహగా పిలిచెదరు. తర్వాత మాధవ అనగా క్షీర సముద్రం నుంచి ఉద్భవించిన లక్ష్మీదేవి యొక్క పతి మాధవ. మధుహు, తన మనోహరమైన ఆకర్షణీయమైన రూపంలో లక్ష్మీదేవినే కాక ఇతర దేవతలను కూడా మంత్రముగ్ధుల్ని చేసేవాడుగా మధుగా పిలువబడుతున్నాడు. అతీంద్రియ, దేవతల స్వాధీనం ముందున్న అమృతాన్ని సంగ్రహించి మాయమైన వాడు, ఎందుకంటే ఆ భక్తులకు ఆయన దర్శన మొసగడు. అతీంద్రియ. మహామాయ, అటు పిమ్మట ఆయన దానవులను శివ భగవాను సైతం మోహింపజేసేందుకు మోహినీమూర్తిగా అవతరించాడు గాన మహామాయగా పిలువబడ్డాడు. మహోత్సాహో, ఆ మహామాయవి మహోత్సవంతో పనిచేస్తాడు. ఆయనలో ఎంతో బలం ఉంది, అందువల్ల ఆయనను మహోత్సాహుడుగా పిలుచెదరు. తర్వాత పదం మహాబల, ఎటువారునైనా అడ్డుకోగల లేదా దిగ్భ్రాంతులను చేయగల అద్భుత పరాక్రమాన్ని ఆయన ప్రదర్శిస్తాడు గాన ఆయనను మహాబలగా కీర్తించదు. దీంతో మనకి శ్లోకం పూర్తయింది. ఓం నమో నారాయణాయ.